ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించేందుకు 33 జిల్లాలకు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ స్థాయి కలిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించింది. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 10 ఏళ్లలో హౌసింగ్ సెక్టార్ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. అయితే కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేలో వేగం పెరిగిందని, ఇప్పటి వరకు 32 లక్షల కుటుంబాల సర్వే పూర్తి చేసి మొబైల్ యాప్లో నమోదు చేశామని తెలిపారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వెబ్సైట్, టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకువస్తామని పొంగులేటి వెల్లడించారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన 80 లక్షల దరఖాస్తుల పరిశీలన జనవరి మొదటి వారానికి పూర్తవుతుందని, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాము అన్నారు మంత్రి పొంగులేటి. తొలి విడతలో స్థలం ఉన్న వారికి ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్లకు నిధులు కేటాయించేలా రేవంత్ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది.